జిలేబీ ఏ దేశం వంటకమో మీకు తెలుసా? సంక్రాంతి ముగ్గులా మెలికలు తిరుగుతూ వయ్యారాలు ఒలకబోసే జిలేబీని ఇష్టపడని వాళ్లుండరు. చల్లని సాయంత్రం పూట నోరూరించే జిలేబీతో వేడుక చేసుకునేవాళ్లెందరో. సమోసాను వేడివేడిగానే తినగలం, చాలా స్వీట్లను చల్లగానే తినగలం. కానీ ఈ జిలేబీ ఉంది చూశారా? దీన్ని వేడివేడిగానూ లాగించేయొచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగానూ తినేయొచ్చు. అంటే ఎలాగైనా మన నోటిని తీపి చేయడానికి ఇది రెడీగా ఉంటుందన్న మాట. ఆహార ప్రియుల మనసును అమాంతంగా దోచేసిన జిలేబీ నిజానికి మన దేశీయ వంటకం కాదు. సరిహద్దులను చెరిపేసి మరీ మన దేశంలోకి చొచ్చుకొచ్చి మన మనసుల్లో తిష్టవేసింది. పర్షియాకు చెందిన జుల్బయా 10వ శతాబ్దంలో పర్షియన్ వర్తకులు, కళాకారుల ద్వారా మన దేశంలోకి ప్రవేశించింది. ఇరాన్లో నూతన సంవత్సర వేడుకల్లో ఇప్పటికీ జుల్బయా ఉండాల్సిందేనట. 15వ శతాబ్దం నాటికల్లా జులిబియా పేరు కాస్తా జిలేబీగా మారి మన వంటకాల్లో, వేడుకల్లో భాగమైంది. అంతేకాదు కొన్ని దేవాలయాల్లో జిలేబీని ప్రసాదంగానూ పంచుతారట. 14వ శతాబ్దానికి చెందిన కొన్ని పుస్తకాలు వివాహ వంటకాల్లో జిలేబీ ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. జిలేబీని బెంగాలీలు జిలాపీ అంటారు. రథయాత్ర, దసరా వేడుకల్లో ఇది తప్పనిసరిగా ఉండేలా చూస్తారు. సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా జిలేబీలను చెన్న, మావా, పన్నీర్తోనూ తయారు చేస్తారు. నెహ్రూ, రాజీవ్ గాంధీ లాంటి ప్రధానులు జిలేబీని ఎంతో ఇష్టంగా ఆరగించేవారట. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా జిలేబీలంటే ఇష్టం. ప్రముఖ బాలీవుడ్ నటులు రాజ్ కపూర్, రిషి కపూర్ కూడా జిలేబీ ప్రియులేనట. ఈ జాబితాలో క్రికెటర్ సచిన్ తెండూల్కర్ కూడా ఉన్నారు.